గారు ఒక గొడ్డల పార్టీ ఈ మధ్య డ్రామాలు ఎక్కువ చేస్తుంది అంటున్నారు. ఎవరిని అన్నట్టు ఈ మాట? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. ఎందుకనంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటారు. ఓకే, ఈవీఎంలతో గెలిచారో ప్రజలే మ్యాండేట్ ఇచ్చారో, మీరు ఏదైతే గతంలో మేనిఫెస్టో తీసి చెత్తబుట్టలో పడేసి మీరు వెబ్సైట్లోంచి తీసేశారో, మీ పరిపాలన చూశారు రాష్ట్ర ప్రజలు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇస్తుంటే శ్రీలంక అయిపోతుందని చెప్పిన మీరు అంతకన్నా మించిన బడ్జెట్ ఇచ్చి మీరు మేనిఫెస్టో పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం నిజమా కాదా? అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మీ పార్టీకి సంబంధించిన శాసన ఉపసభాపతే చెప్తున్నారు ఏమనంటే, ఈ వ్యవస్థ చట్టాలు ఉన్నాయా, ఇవి వ్యర్థమా, ఇవి ఉన్నాయా లేవా, నాలాంటి వాడికి ఇలా జరిగితే మరి ఏంటి రక్షణ ఎక్కడుంది అని అడుగుతున్నారు మీ ఉపసభాపతి గారు. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరి ఈ అనిత గారి విషయంకి వస్తే, మేడం, హోమ్ మినిస్టర్ అనిత గారు మీద అమర్నాథ్ గారు మేకప్ అన్నందుకు మహిళా కమిషన్ పిలిచింది అంటున్నారు. ఏంటి మరి మహిళా కమిషన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఒక పక్కన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అది కూడా అటు జనసేన ఇటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, సర్పంచులు, రకరకాల వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మహిళలను ఇబ్బంది పెడుతుంటే మరి ఈ మహిళా కమిషన్ ఏమైంది అని అడుగుతున్నాం. అలాగే మా పార్టీకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారి మీద అంత రకంగా దాడి చేసినప్పుడు ఈ కమిషన్, మహిళా కమిషన్ ఏమైపోయింది? ఎందుకని మీరు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటానంటారు, ఇంకో పక్కన సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి అయిన అనిత గారు కూడా చట్టాన్ని ఆమె చేతిలో తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ఒక మేకప్ అనే విషయం, ఎస్ అవును, మేకప్ మీద ఉన్న శ్రద్ధ పాలన మీద పెట్టండి అని చెప్పారు. తప్పే ఉంది అందులోని. ఇప్పుడు ఇదేమి అభ్యంతరకరమైన మీరు వాటిని మాట్లాడే భూత పదజాలం అయితే కాదు కదా. నేను ఒక మహిళనే, ఏమన్నారు, మీరు మేకప్ మీద పెట్టే శ్రద్ధ మీరు అధికారం మీద పెట్టండి, మీరు ప్రజలకి న్యాయం చేయండి అని చెప్పారు గుడివాడ అమర్నాథ్ గారు. ఆయన ఒక ఎక్స్ మినిస్టరు, దానికి ఎందుకు మీతో ఇలా మాట్లాడాల్సి వచ్చింది? దానికి ముందర మీరేం మాట్లాడారు? ఏం పగులుతుందన్నారు? ఏ ఉద్దేశంతో పగులుతుందన్నారు? ఎందుకు పగులుతుందన్నారు? మరి మనం ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానానికి హుందాగా గౌరవంగా వ్యవహరించాలి కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని సింగులర్గా మాట్లాడుతూ, అలాగే ఎవరైనా అమ్మ అని అంటే వీళ్ళ నాన్నేమవుతాడని అడుగుతూ, మరి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ తల దించుకునేలాగా మాట్లాడి, అలాగే వీళ్ళ తోకపత్రికలేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎమ్మెల్యేలు వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి సంబంధాలు చూస్తూ పెళ్లి చేస్తారని చెప్పారు. మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని అడుగుతున్నాం. ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు ఇలాంటి పెంచి పోషిస్తారు? ఎందుకంటే అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకో 30 నెలలు గడిచిపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. ఆ రోజున మేము మిమ్మల్ని ఏమీ అనకుండా వదిలేసాం. కాబట్టి ఈ రోజున మీరు మా మీద ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ ఇంకొకటి కానీ మీరు మా మీద ప్రయోగం చేస్తున్నారు. ఆ రోజున ఇదే పట్టాభి గారిని, ఇదే అనితని తీసుకెళ్ళి లోపలేసి ఉంటే ఈ రోజున ఈ మాటలు మేము పడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వదిలిపెట్టేశారు కాబట్టి ఈ రోజున మీరు మా మీద ఇలా పడుతున్నారు. ఒక పక్క లోకేష్ ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు నిమిషంలో లోపలేసేస్తానంటారు. అధికారం ఏమైనా మీ తొత్తా అని అడుగుతున్నాం మేము. మీరు అధికారాన్ని మీరు చేతిలోకి తీసుకోవాలని అనుకుంటారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చారా, ఈవీఎం అధికారం ఇచ్చారా, అది కేవలం మీరు ప్రజల కోసం పరిపాలన చేయడానికి మాత్రమే. అంతేగాని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికో మాత్రం కాదని చెప్పి, అలాగే ఈ హోంమంత్రి గారు కూడా చాలా ఏమంటే పారదర్శకంగా మీరు పరిపాలన చేయాలి. ఒక పక్కన మీకే కుమ్ములాట. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు నేను హోమ్ అయితే అంటున్నారు. త్వరలో కూడా మిమ్మల్ని హోమ్ నుంచి తప్పించేలాగా ఉన్నారు.
చూసుకోండి. మరి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు హింట్ ఇచ్చారు, ఒక వారంలోనో 2 వారాల్లోనో పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతారని. చూద్దాం, ఆశిద్దాం. పోనీ హోంశాఖ చేయి మారేకైనా సరే వీళ్ళకి బుద్ధి వచ్చి మంచి పరిపాలన చేస్తారని ఆశిద్దాం. ఎందుకనంటే ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయడం జరగలేదు. కాబట్టి మీరు ప్రజల కోసం పరిపాలన చేయాలని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.